హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిశా రుచులు. ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. పెసర్లతో గారెలు చేస్తున్నానండి. చాలా చాలా హెల్దీ ఇంకా టేస్టీ అండి. ఈ గారెలు చాలా బాగుంటాయండి. మనం ఈవినింగ్ స్నాక్స్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పెసల్ని మనం ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నీళ్ళన్నీ వడగట్టాక ఇప్పుడు ఇంకొద్దిగా పెసల్ని కొద్దిగా తీసి సైడ్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పెసలను వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఇంకా జీలకర్ర, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని ఇది కూడా మెత్తగా మనం ఆడించుకోవాలండి. కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుందండి. నాకైతే ఒక మిరపకాయ అయితే ఉండిపోయిందండి. నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా చూసారా, ఇలా బరకగా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పెసలు, వాటిని చేతితో కొద్దిగా ఇలా నలిపేసి ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. అంతేనండి, ఇందులో ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని చక్కగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ అస్సలు పడదండి. వాటర్ వేసుకోవద్దు. లూజ్ అయిపోతే మనకి గారెలు అనేవి విరిగిపోతాయి, చక్కగా రావన్నమాట. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట మనం గారెలు వేసుకోవటానికి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని గారెలను ఇలా చిన్న చిన్నగా పలచగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం చిన్న మంట పైన 2 వైపులా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వలన లోపల మనకి బాగా కుక్ అవుతుంది, పైన మనకి క్రిస్పీగా వస్తుందండి. మనం కొద్దిగా పెసలను అలా వేసుకున్నాం కదా, దానివలన మనకు క్రిస్పీదనం అయితే వస్తుందండి. ఇది చాలా చాలా హెల్దీ అండి. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికీ హెల్దీ అన్నమాట స్నాక్. మనం ఇలా చేసుకుంటే కనుక ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. ముఖ్యంగా పిల్లలకైతే స్కూల్ నుండి వచ్చేటప్పుడైతే ఆకలిగా ఉంటారు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళకి కూడా నచ్చుతుందండి. క్రిస్పీగా చాలా బాగుంటుందండి. మా వారికైతే తెగ నచ్చేసాయండి, చాలా బాగా వచ్చాయి అన్నారు. నాకు కూడా నచ్చింది, చాలా బాగుందండి. అప్పుడప్పుడు మనం ఇలాంటివి చేసుకుంటూ తింటూ ఉండాలండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు గారెలన్నిటిను ఇలా వేయించుకోవాలండి. వేయించుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. నేనైతే కొద్దిగా పెసలు చేశానండి. మా ఇద్దరం ఉంటాం కదా, మాకైతే ఒక 9 వరకు వచ్చాయండి గారెలు. టేస్టీ టేస్టీ పెసలు గారెలు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.